దేశంలోని టాప్ మోస్ట్ లిటిగేషనిస్ట్ కమ్ పొలిటీషియన్ సుబ్రహ్మణ్య స్వామి ఏపీ పాలిటిక్స్ వైపు చూస్తున్నారా? పిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? ఇక నుంచి తరచూ ఏపీకి వస్తాను, జరుగుతున్నవి చూస్తాను, వెయ్యాల్సిన కేసులు కూడా చాలా ఉన్నాయి అనడం వెనుక రీజన్ ఏంటి? సొంత పార్టీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం మీద స్వామి కత్తిగట్టారా? వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే చర్చ ఎందుకు మొదలైంది? సుబ్రహ్మణ్య స్వామి దేశ రాజకీయాల గురించి ఏ కాస్త అవగాహన ఉన్న వారికైనా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. లాయర్గా, రాజకీయ నాయకుడిగా కొందరికైనా ఇన్స్పిరేషన్ అయితే మరికొందరికి మాత్రం లిటిగేషన్ మాస్టర్ అంటూ సెటైర్లు వేస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్టుగా తాను చెయ్యాలి అనుకున్నది చేసుకుపోవడమే ఆయన నైజం అంటారు దగ్గర నుంచి చూసేవాళ్ళు. తమిళనాడులోని మదురైకి చెందిన స్వామి అంటే దేశంలోని బడా రాజకీయ నాయకులు చాలా మందికి చెమటలు పడుతూ ఉంటాయి. కోర్టుల్లో సంచలన వ్యాజ్యాలు వేయడం ద్వారా అట్లుంటది మనతోనే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు ఆయన. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నిక మీద ఫోకస్ పెట్టడం సంచలనమవుతోంది. ఆ ఎన్నిక మీద ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారాయన. ఎన్నికలు జరుగుతున్నప్పుడు హింసాత్మక ఘటనలు జరుగుతున్న క్రమంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే తాను ఆ పిల్ వేశానన్నది స్వామి వెర్షన్. ఆ పిల్ మీద ఈ నెల 12న విచారణ కూడా జరగనుంది. తిరుపతి ఘటనపై ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేసి వదిలేశారని, దీనిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక చట్టంలా మారుతుందన్నారు స్వామి. గతంలో ఇదే ఘటనకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేయాలంటూ ఓ లేఖ కూడా రాసిన స్వామి ఇప్పుడు హైకోర్టు గడప వరకు వచ్చారు. కార్పొరేటర్లు ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న బస్సుపై దాడికి సంబంధించిన వీడియో ఆధారాలతో సహా స్వామి పిల్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మామూలుగా అయితే దీన్ని సాధారణ పిల్ల చూసేవాళ్లే, కానీ ప్రస్తుతం స్వామి బీజేపీలో కీలకంగా ఉన్నారు. ఇటు ఏపీ ప్రభుత్వంలో ఆ పార్టీ భాగస్వామిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలా సుబ్రహ్మణ్య స్వామి వ్యవహరిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిళ్లలో. ఇదే ప్రశ్నను టీడీపీ నేతలు బీజేపీకి సంధిస్తున్నారట. ఆ మధ్య తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లోని వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని పిటిషన్ వేశారు స్వామి. గతంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రచ్చ జరిగినప్పుడు వైసీపీ సర్కారుకు అండగా ఉన్నారాయన. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఓ మీడియా సంస్థపై వేసిన పరువు నష్టం కేసులో సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ తరపున వాదించారు. దీంతో బీజేపీలో ఉండి వైసీపీకి అనుకూలంగా వాదించడం ఏంటనే చర్చ అప్పట్లో కూడా జరిగింది. ఏపీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాపై కూడా స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి రాష్ట్రంలో కూటమి పార్టీలు మినహా మిగిలినది వైసీపీ మాత్రమే కావడంతో హోదా ఇస్తే తప్పులేదని అన్నారు. అంతవరకు ఓకే అనుకున్నా ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదని, అప్పుడే పనితీరుపై ఏమీ చెప్పలేమని అంటూనే ఇక నుంచి తాను తరచూ ఏపీకి వస్తూ ఉంటారని, అన్నీ చూస్తూ ఉంటారని, వేయాల్సిన కేసులు కూడా చాలా ఉన్నాయని అనడం చుట్టూ కొత్త చర్చలు మొదలయ్యాయి. తన అల్లుడు ఏపీకి చెందిన వారు కావడంతోనే ఆసక్తి తప్ప వేరే కారణాలు ఏమీ లేవని చెప్తున్నా స్వామి ఇంతటితో ఆగేలా లేరని, అవసరమైతే ప్రభుత్వంపై తరచూ పిటిషన్లు వేస్తూనే ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీజేపీలో ఉండి సొంత పార్టీ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా వ్యవహరిస్తూ ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వడం వెనుక మతలబేంటని ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తంగా ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి ఏపీ సర్కారుకు కొత్త హెడేక్ అవుతారా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీ రాజకీయాల మీద ఆయన ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి మరి.